ఈరోజు నరసరావుపేట సబ్ జైల్లో ఉన్నటువంటి ముగ్గురు సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని పలకరించాలనే ఉద్దేశంతో నేను, గోపిరెడ్డి గారు, ఇంకా మిగతా నాయకులు అందరం కూడా రావటం జరిగింది. ఆ ముగ్గురిని లోపలికి వెళ్ళి పరామర్శించి వారు చెప్పిన మాటలన్నీ విని మీతో 4 మాటలు చెబుదామనేటువంటి ఉద్దేశంతో మీ ముందుకు రావటం జరిగింది. నేను 1989లో రాజకీయాల్లోకి వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా రాజకీయాలను చాలా దగ్గరగా పరిశీలిస్తున్నాను. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి పోలీసు యంత్రాంగం ఇప్పుడు చెయ్యలేదని, ఇక ముందు కూడా చెయ్యబోరని నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే సుధారాణి, వెంకటరెడ్డి వీళ్ళిద్దరూ చిలకలూరుపేటకు చెందినటువంటి ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తలు. వారు అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టారని వాళ్ళని అరెస్ట్ చేశారు. అవి అసభ్యకరమైనవా, సభ్యకరమైనవా, అవి నేరం కిందకు వస్తాయా రావా అనేది నిర్ణయించవలసింది ఫైనల్గా న్యాయస్థానాలు. వాళ్ళ మీద నేరారోపణ చేయటం మాత్రమే జరిగింది, నేరం రుజువు కాలేదు. నేరారోపణ చేయబడిన వాడిని ముద్దాయి అంటారు, ఈజ్ అన్ అక్యూజ్డ్. అక్యూజ్డ్కి చాలా హక్కులు ఉంటాయి, ఎమ్మటే బెయిల్ తీసుకునే హక్కు ఉంది. కానీ అలా బెయిల్ తీసుకునే హక్కును హరించటం కోసం ఈ సుధారాణి అనే మహిళని ఎన్ని స్టేషన్లు తిప్పారంటే మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పటికీ 13 స్టేషన్లు తిప్పారు. ఆమె వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఆమె ప్రయాణంలోనే ఉంది. ఇవాళ ఒక్కరోజేనంట ఖాళీగా ఉంది. 13 స్టేషన్లు. ఎక్కడో తెలుసా? ఆదోని, శ్రీకాకుళం దగ్గర ఒక స్టేషను, పాతపట్నం, గుంటూరు, చీరాల, చిలకలూరిపేట, మాచర్ల, ఇట్లా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు కేసు మీద కేసు, కేసు మీద ఏ కేసు, అన్నీ ఒకే కేసు రిజిస్టర్ చేసి ఇన్ని కేసులు ఉన్నాయని ఆమెను తరలించేటటువంటి ప్రతిపాదన చేస్తున్నారు. ఆమెనే కాదు, అందరిని అంతే. ఇంటూరు రవికిరణ్ని అదే విధంగా చేశారు. ఈ రకంగా ఒక రకమైనటువంటి భయాందోళనలు క్రియేట్ చేయాలనేటువంటి తాపత్రయం ఇల్లీగల్గా. మీకు ఇంకో విషయాన్ని కూడా ఇక్కడ చెప్పాలి. సుధారాణి, వెంకటరెడ్డి ఇద్దరితో మేమిద్దరం మాట్లాడాం చాలా క్లోజ్గా. వాళ్ళు చెప్పింది ఏంటి, తీసుకెళ్ళి కొట్టారంట. 5 రోజుల పాటు చిలకలూరుపేటలో నిర్బంధించి చేతుల మీద, కాళ్ళ మీద భార్యాభర్తలు ఇద్దరిని కొట్టారు పోలీస్ కస్టడీలో పోలీసులు. ఈ విషయం మళ్ళా ఆమె మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినప్పుడు మొత్తం వివరంగా చెప్పారు. మ్యాజిస్ట్రేట్ గారు దాన్ని రాసుకున్నారు వ్రాతపూర్వకంగా. ఈ తర్వాత తెలుస్తాం దీని సంగతి. నేనేమంటానంటే, నేరం చేశారని ఆరోపణ చేయబడిన వ్యక్తి మీద ఏ విధమైన దౌర్జన్యం చేయడానికి వీల్లేదు పోలీసులు. కానీ దౌర్జన్యం చేసి కొట్టి కొన్ని నేరాలు ఒప్పుకోమని అనడం అనేది చాలా దారుణమైనటువంటి అంశం. ఈ దారుణమైన అంశాలు మన కళ్ళ ముందే రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఇది అన్యాయమని ఖండించవలసినటువంటి బాధ్యత ఉన్నది. ఒక కేసు, కేసు మీద కేసు, కేసు మీద కేసు, 13 కేసులు, ఇంకా 4 కేసులు రెడీగా ఉన్నాయంట. ఈ అన్ని చోట్ల తీసుకెళ్ళి వీళ్ళని హాజరుపరచడం, మళ్ళీ తర్వాత ఏంటంటే వీళ్ళ దగ్గర కొంత విచారణ చేయాలంటే కస్టడీ పిటిషన్ వేస్తారు. మళ్ళీ కస్టడీ పిటిషన్ 3 రోజులు తీసుకుంటారు. ఈ విధంగా ఒక చిన్న నేరం మోపబడింది. అది పెద్ద నేరం కూడా కాదు. సోషల్ మీడియాలో జరిగినటువంటి పెద్ద నేరాల కిందకి రాలా. ఇంతకుముందు చాలామందికి బెయిల్ ఇచ్చారు. కానీ ఇప్పుడు దే ఆర్ మేనేజింగ్, అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఏదో ఒక విధంగా లోపల నిర్బంధించాలనేటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. నేను మనవి చేస్తున్నా, ఇది కలకాలం జరగదని మనవి చేస్తున్నా. మీరు అత్యధికమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చారు, ఓకే, పరిపాలన చేయాలి, ఓకే. మమ్మల్ని నిర్బంధించి మా పార్టీని తొక్కేయాలనేటువంటి మీరు ప్రయత్నం చేస్తే, ఒక పార్టీని తొక్కాలనుకుంటే ఎవరి వల్ల కాదు, అది మళ్ళీ పెరుగుతుంది. ఇది చరిత్రలో చాలా సత్యాలు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. వారిద్దరిని పలకరించి వారి విషయాలు తెలుసుకొని మీ ముందు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకపోతే పోలూరు రాజశేఖర్ రెడ్డి, ఈయన నకిరికల్లు, నేను సత్తెనపల్లికి రిప్రజెంట్ చేశాను, నాకు బాగా తెలుసు. ఆయన పట్టుకోవాలని పోలీసులు తిరిగారు. ఏ పోలీసులో మాకు తెలియదు. వాళ్ళు సత్తెనపల్లి పోలీసులా, గుంటూరు పోలీసులా, నూజివీడు పోలీసులా, శ్రీకాకుళం పోలీసులా తెలియదు. రోజు ఇంటి దగ్గరికి వచ్చి పోలూరు రాజశేఖర్ ఉన్నాడా అని అడిగేవాళ్ళు. పోలూరు రాజశేఖరం పారిపోయాడు పాపం భయం వేసి.
అబ్బాయి పోలూరు రాజశేఖరు నిన్ను ఆధారపరచకపోతే అమ్మ మిమ్మల్ని తీసుకెళ్తామని తల్లిదండ్రులు బెదిరించారు. అన్నని వెళ్ళి బెదిరించారు. నన్ను సంప్రదించాడు, రావాయా నా దగ్గరికి అని చెప్పాను. నేను నా దగ్గరికి తీసుకొచ్చాను. ఇలాగే మేము పలకరించి ఎక్కడైతే గుంటూరు సబ్ జైల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని పలకరించి ఎవరైతే ఉన్నారో నేరస్తులని మోపబడిన వారు ముద్దాయిలుగా ఉన్నారో వాళ్ళని పలకరించి బయటకు వచ్చినప్పుడు ఈ పోలూరు రాజశేఖర్ వస్తే చెప్పా, అమ్మ పోలూరు రాజశేఖర్ నా దగ్గరే ఉన్నాడు, ఏ పోలీసులు తిరుగుతున్నారో చెప్పండి అయ్యా, తీసుకెళ్ళండి, మీ మీద కేసు ఉంటే తీసుకెళ్ళండి అని చెప్పా. ఇప్పుడు తీసుకెళ్ళరు, నా ఇంట్లో ఉంటాడు, రండి తీసుకెళ్ళండి అని చెప్పా. ఇది నేను చెప్పింది. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే రాజశేఖర్ని కోర్టులో కానీ పోలీసుల ముందు కానీ హాజరుపరచాలి. కోర్టులో హాజరుపరచడం సాధ్యపడదు, ఎందుకు వెళ్ళే లోపల పట్టుకుంటారు. అందుకని పోలీసులకే హాజరుపడదాం అనేటువంటి నిర్ణయానికి మేము వచ్చాం. ఎందుకంటే అతను ఒక చిన్న కుర్రవాడు, భయపడేటటువంటి వ్యక్తి కాబట్టి. నెక్స్ట్ రోజు పోలీసులు వచ్చారు, నూజివీడు పోలీసులు సార్ అన్నారు, నూజివీడు పోలీసులు అన్నారు. వచ్చి నాకు ఒక ఎఫ్ఐఆర్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ కాపీ. ఆ ఎఫ్ఐఆర్ కాపీ ప్రకారం నేను తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దానిలో సెక్షన్స్ ఇవన్నీ వేశారు. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి కాపీ. ఈ కాపీ ప్రకారం నేను కాపీ తీసుకుని వాళ్ళకి సరెండర్ చేసి నేనేం చెప్పానంటే, ఇవాళ 10-30 నిమిషాలకు మీరు తీసుకెళ్తున్నారయ్యా, రేపు 10-30 నిమిషాలకు మీరు కోర్టులో హాజరుపరచకపోతే మీది ఇల్లీగల్ కస్టడీ అవుతుంది, మీది చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాను, జాగ్రత్త అని చెప్పా. ఖచ్చితంగా మన నెక్స్ట్ రోజు 10-30 నిమిషాలు కోర్టులో హాజరుపరిచారు. దానికోసమే నేను ప్రొడ్యూస్ చేశా. ఎక్కడో పట్టుకెళ్ళారనుకో డేట్ టైం రాసేస్తారు. ఇది మీడియా ముందు తీసుకెళ్ళా. దానికి హోంమంత్రి గారు అంటారు, మరి తెలిసి అంటదో తెలియకంటదో మరి నాకు తెలియదు. అంబటి రాంబాబు అనుకున్నా, వాడెవడో మాజీ మంత్రి అంట, సవాల్ చేశాడు, మా పోలీసులు పట్టుకొచ్చారు. వాడెవడో మాజీ మంత్రి సవాల్ చేస్తే ఈమె పంపిస్తే పట్టుకున్నాడంట. సవాల్ చేస్తే వేరే రకంగా ఉంటుంది. సవాలు చేసే పరిస్థితి వస్తుందని కూడా మనం చేస్తున్నా. సవాల్ కాదు ఇది, అతన్ని హాజరు పెట్టాలనే ఉద్దేశంతో హాజరు పెట్టాం. ఇచ్చినప్పుడు ఒక ఎఫ్ఐఆర్ ఇచ్చారు, నాకు చెప్పారు. దానిలో ఏముంది, పోలూరు రాజశేఖర్ అని ఉంది ఎక్యూజ్డ్గా. కోర్టులో ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఏం చేశారు తెలుసా, పట్టుకోండి, పోలూరు రాజశేఖర్ అని పెన్నుతో అండ్ అదర్స్ అని రాశారు. చూడండి పోలీసు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అండ్ అదర్స్ అని రాశారు పెన్నుతో. నాకు ఇచ్చినప్పుడేమో నేను ఒక మాజీ మంత్రిని, న్యాయవాద వృత్తి కొంతకాలం చేశాను, నా దగ్గర నుంచి ముద్దాయిని తీసుకెళ్లేటప్పుడేమో పోలూరు రాజశేఖర్ అని రాశారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత దీనిలో అండ్ అదర్స్ అని రాశారు. చూడండి ఎలా మోసం చేస్తున్నారు. పోలీసులే, ఎవరో కాదు మోసం చేసేది, చీటింగ్ చేసేది పోలీసులు. నన్ను చీటి చేస్తున్నారు, నా దగ్గర తీసుకెళ్ళి అలా చేశారు. అంతేకాదు మళ్ళీ అక్కడ తీసుకెళ్తే SC/ST అట్రాసిటీస్ యాక్ట్ పెట్టారు. ఎందుకంటే హోంమంత్రి గారు SC అంట పెట్టారంట. మాయేమో నేను హోంమంత్రిని, నేను SCని కాదు, నేను బైబిల్ చేతిలో ఉంటుంది, నేను చాలా సందర్భాలు చెప్పారు. SC అట్రాసిటీస్ యాక్ట్ పెట్టారు, పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. SC/ST అట్రాసిటీస్ యాక్ట్ పెట్టినా, 311 పెట్టినా, కేసు మార్చినా, దీనిలో మార్చి బెయిల్ రాలేదు. రాకపోతే మళ్ళీ నర్సాపేట పోలీసులు వెళ్ళిపోయారు. మా దగ్గర ఒక కేసు ఉంది తీసుకురావాలి, మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారు. రెండు కేసులు ఉన్నాయి, 2 కేసుల మీద బెయిల్ వేస్తున్నాం. ఆమె మీద ఇంకా కొన్ని కేసులు పెడతారు. ఇంటూరు కిరణ్ అనే మీద 20 కేసులు ఉన్నాయి, ఇంకా 4 పెడతారు. ఏంది ఇది నాకు అర్థం కాలేదు. ఈ రాష్ట్రంలో చట్టం ఉందా లేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో పెడితే వాళ్ళని ఈ విధంగా వేధిస్తున్నారే. అయ్యా మీరు కూడా మా మీద సోషల్ మీడియాలో పెడుతున్నారు, ఎంత భయంకరంగా పెడుతున్నారు చూస్తున్నారుగా మీరు. యూట్యూబ్ అందరూ చూస్తారుగా, చేతిలో ఉంటుందిగా, ఎంత భయంకరంగా పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత భయంకరంగా పెడుతున్నారు, భారతమ్మ గారి మీద ఎంత భయంకరంగా పెడుతున్నారు, నా మీద ఎంత భయంకరంగా పెడుతున్నారు. వీటి మీద యాక్షన్ తీసుకోరా. వీటి మీద వాళ్ళు పెట్టుకోవచ్చు, వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రం అయినా పెడితే మాత్రం వాళ్ళని ఇల్లీగల్గా తీసుకుని కేసులు పెట్టి లోపల వేసి మానసికంగా కుంగదీస్తాం. ఎన్నాళ్ళు కుంగదీస్తారు? ఒకసారి ఎన్నికైతే ఒక 50 సంవత్సరాలు ఉంటారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారికి 52, 51. ఇక మళ్ళీ కాడ కొత్త సాంప్రదాయాలు సృష్టిస్తున్నారు, తీసుకెళ్ళి కొట్టే కార్యక్రమాలు. మ్యాజిస్ట్రేట్ ముందే చెప్పినటువంటి సందర్భం. కాబట్టి ఒక దుర్మార్గమైన పరిపాలన. ఇది ఎవరి పరిపాలన? కూటమి పరిపాలన కాదు. ఇది ఎవరి పరిపాలన? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కాదు. ఇది ఎవరి పరిపాలన? రెడ్ బుక్ పరిపాలన. ఎవరైనా రెడ్ బుక్ ఆధార్ లోకేష్, నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాశారు. ఆ రెడ్ బుక్ని మోసుకుంటున్నారు, కూటమి అంతా కలిసి మోస్తున్నారు. పవన్ కళ్యాణ్,
చంద్రబాబు, పోలీసులు, డీజీపీ రెడ్ బుక్ మోస్తున్నారు. రెడ్ బుక్లో ఎవరి పేరు ఉంటే అరెస్ట్ చేస్తారు. మా పేర్లు ఉన్నాయో లేదో మాకు తెలియదు. ఇంకా వీళ్ళ పేర్లు ఉన్నాయి, వీళ్ళని అరెస్ట్ చేశారు. ఆర్జీవీ పేరు ఉందంటే ఆర్జీవీని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక సినిమా డైరెక్టర్ని ఇంకా మీరు చూశారు కదా. సినిమా డైరెక్టర్లు ఇంతకుముందు ఎన్టీ రామారావు, మీకు చాలామంది పెద్దవాళ్ళకి తెలుసో తెలీదో, పెద్దవాళ్ళకి తెలుసు. ఎన్టీ రామారావు గారు క్యారికేచర్ పెట్టి సినిమా తీశారు, మండలాధ్యక్షుడు అని. అప్పుడు పాపం ఎన్టీ రామారావు గారు పట్టించుకోవాలా. పాపం చంద్రబాబు నాయుడు గారు కుమారుడంట ఆర్జీవీ గారి సినిమాలు పప్పు అన్నారంట. నన్ను పప్పు అంటాడా, పప్పు అన్న తుప్పు లేకొట్టేస్తానంటున్నాడు పోలీసులు అడ్డం పెట్టుకుని. ఇది ధర్మం కాదంటున్నా. సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఈ దుర్మార్గమైనటువంటి ప్రయోగం మీరు చేస్తున్నారు. ఈ ప్రయోగం వికటిస్తుంది. ఎన్నాళ్ళు చేస్తారు నాకు అర్థం కాల. ఒక 2 నెలలు అట్టి పెడతారు లోపల, లేదు 3 నెలలు అట్టి పెడతారా? జీవితాంతం అట్టి పెడతారు లోపల? జీవితాంతం లోపలే ఉంటారా? జగన్మోహన్ రెడ్డి గారిని లోపల పెట్టారు, జీవితాంతం ఉన్నాడా? అక్కడ దాకా ఎందుకు చంద్రబాబుని లోపల పెట్టారు, జీవితాంతం ఉన్నాడా? అక్కడ దాకా ఎందుకు మన రేవంత్ రెడ్డిని పెట్టారు జైల్లో, చివరిదాకా ఉన్నాడా? ఇట్లా రాజకీయ కక్షతో లోపల పెడితే ఏం జరిగిద్ది అనేది చరిత్ర చెప్పిందిగా. ఆ చరిత్రను చూసుకుంటారా లోకేష్ బాబు గారు? లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి ఈ అక్రమాలు, అన్యాయాలు ఆయన వెంటబడతాయి. గుర్తుపెట్టుకుని మనం చేస్తున్నాం. రెడ్ బుక్ని రాసినటువంటి లోకేష్ గారు అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు. సుధారాణి, వెంకటరెడ్డి అనే వాళ్ళని చిత్రహింసలుగా కొట్టారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. మా పోల్ రాజశేఖర్నేమో ఒక ఎఫ్ఐఆర్ ఇచ్చి కోర్టులో ఒక ఎఫ్ఐఆర్ పెట్టారు. దిస్ ఇస్ చీటింగ్. ఇంత దుర్మార్గంగా పరిపాలన చేస్తున్నారు. భయపెట్టాయి పరిపాలన చేయాలని, ప్రేమ పొంది పరిపాలన చేయాలని కాదు, సూపర్ 6 అమలు చేసి పరిపాలన చేయాలని కాదు, భయపెట్టి పరిపాలన చేయాలనుకున్న వాళ్ళు ఉండరు నాయన. ఏదో వస్తుందన్నారు జమిలి, ఆ జమిలిలోని తేలిపోద్ది. వస్తే అది కూడా గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. సోషల్ మీడియా కార్యకర్తలకు అందరికీ కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వారం, 2 వారాలు, నెల రోజులు జైల్లో పెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ధైర్యంగా ఉండండి. అన్నీ విడిపోతాయి. రాబోయేది మన కాలం అని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా వారికి కూడా చెప్పదలుచుకున్నాను.